నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కనకదుర్గ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దుర్గమ్మను దర్శించుకున్న సీఎం క్యాంపు కార్యాలయాలను విశాఖకు తరలించడంపై హైకోర్టులో పిటిషన్. విచారణను వచ్చే శుక్రవారంకి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో సర్వం కోల్పోయిన రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలని డిమాండ్ చేసిన తెలుగు రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం జగన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు సీఎం జగన్ కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం జగన్ కు వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. కనకదుర్గ నగర్ వద్ద ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, పలు ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళ ఇంద్రకీలాద్రికి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించగా మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేయగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో కెఎస్ రామారావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు కనకదుర్గ నగర్ వద్ద ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేశారు. 216 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే పలు ఆలయాలను పునర్నిర్మాణం చేసిన సందర్భంగా వాటిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇంద్రకీలాద్రిపై గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం క్యాంపు కార్యాలయాలను విశాఖకు తరలించడంపై దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్కు విచారించే అర్హత లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్గా దాఖలు చేశారని, ఇది ఫారం షాపింగ్ కిందకు వస్తుందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. దీంతో జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. అడ్వకేట్ జనరల్ పిటిషనర్ల అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. రైతులకు జరిగిన నష్టానికి, రాష్ట్రం తుఫాను బారిన పడి ప్రజలు కష్టాల పాలు కావడానికి జగన్ రెడ్డి, అతని ప్రభుత్వ నిద్రావస్థే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్, శాండ్, వైన్, మైన్ సహా ఇతర వనరుల దోపిడీ కోసం చేస్తున్న ముందస్తు పథక రచనలో సగం కూడా మిచాంగ్ తుఫాన్ బారి నుంచి ప్రజలను జగన్ రెడ్డి కాపాడలేకపోయారని ఆరోపించారు. తుఫాన్ రాకను ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. పంటలు కాపాడటంలో జగన్ రెడ్డి, అతని అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన ప్రతి రైతు కన్నీళ్లు ముఖ్యమంత్రి తొడవాలని ఆయన తెలియజేశారు. ఎప్పుడో జరగబోయేటువంటి ఇసుక టెండర్ల కోసం ముందస్తుగానే కలకత్తాలో నుంచి బిడ్డింగ్ జరిపించేటువంటి ప్లానింగ్ చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నివసించేటువంటి రాజప్రసాదం తాడేపల్లి పక్కలో ఉన్నటువంటి వరి పంటని కాపాడటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవట్ల. నదీ గర్భాలను తొలిసి తన బినామీల ద్వారా ఇసుక దోపిడీ చేయడానికి మాత్రం చాలా ముందుగా ప్లాన్ చేసుకొని బయట రాష్ట్రాల్లో నుంచి టెండర్లు పిలిపించుకునే దానికోసం ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఈ దేశం యొక్క రక్షణని కాపాడేటువంటి నిబంధనలు కూడా తుంగలో దొక్కే విధంగా బీచ్ శాండ్ని ప్రైవేటు వాళ్ళకు దోచిపెట్టేదానికి కూడా కావాల్సిన పథక రచన చేయగలిగిన జగన్ రెడ్డి వారం రోజులుగా అన్ని మీడియాల్లో, ప్రభుత్వ సమాచార వ్యవస్థల ద్వారా ఇంత గగ్గోలు పెడుతున్నా ఎక్కడ ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. పునరావాస కేంద్రాల్లో ఒక్క పొట్లం ఇచ్చి ఇంటికి కుటుంబం అంతా సరి చేసుకోమని చెప్తున్నారు. తాగేదానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, తినేదానికి ఆహారాన్ని అందించేటువంటి పరిస్థితి లేదు.
రోడ్లపైన కూలిపోయిన చెట్లని స్తంభాలని తొలగించేదానికోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఆగిపోయినటువంటి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించేదానికోసం రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి. కానీ ఒక్క విషయంలో మాత్రం ముందడుగేశాడు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి కలెక్టర్లతో ఒక సమావేశం పెట్టాడు. అదే మాటలు కోటలు దాటినా చేతులు గడప దాటినట్టు జగన్మోహన్ రెడ్డి మాత్రం కలెక్టర్లకి అధికారులకి కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళందరితోటి తక్షణమే సహాయ చర్యలు తీసుకోండి, విద్యుత్ పునరుద్ధరించాలి, ఆహారం అందాలి, నీళ్లు అందాలి, అందరికీ తలా 1 కేజీ ఉల్లిగడ్డలు ఇవ్వాలి, ఉర్లగడ్డలు ఇవ్వాలి, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బియ్యం ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. అసలు పునరావాస కేంద్రాల్లోకి తరలింపులు చేయడంలోనే ఈ ప్రభుత్వం విఫలమైంది. మీచాంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 20,000 రూపాయలను ఇవ్వాలని తెలియజేశారు. పంట నష్టానికి సంబంధించిన సహాయాన్ని తక్షణమే అందించాలని కోరారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 6 కాలం కష్టపడి పండించుకున్న పంటలు తుఫాన్ కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తుఫాన్ వల్ల రైతులు సర్వం నష్టపోయారని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా జిల్లాలకు ప్రభుత్వం విడుదల చేసిన 2 కోట్ల రూపాయల సాయం ఏమాత్రం చాలదన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు భరోసా నింపే విధంగా జనసేన పార్టీ నిలబడుతోందని తెలిపారు. తుఫాన్ పరిస్థితులపై ఆయా జిల్లాల నాయకులతో నాదెండ్ల మనోహర్ ఫోన్లో మాట్లాడారు. రైతుని సకాలంలో ఆదుకోపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏమాత్రం కూడా రైతుకు కానీ రైతు కుటుంబానికి కానీ ఈ ప్రాంతాన్ని కానీ మేలు చేసినట్టు కుదరదు. సరే, అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకుని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు. నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను. ఎందుకంటే కొలిపర మండలంలో కానీ మా తెనాలి మండలంలో కానివ్వండి విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం. గతంలో కూడా దాదాపు 15 రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతుకి ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతోందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాం. 2 ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్ కెనాల్స్ రెండింటిని కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాటులో ఆ నిధులు కేటాయించి తక్షణమే వాళ్ళకి సహాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు. ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు. రాబోయే 2 రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది, పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ లిస్ట్ విషయం గురించి మాట్లాడాం. తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా సమగ్రంగా విచారించి ఎక్కడ పొరపాటు లేకుండా ఇది ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రక్రియ. తప్పకుండా ఒక పొలిటికల్ పార్టీగా మీ ఇద్దరం కూడా నిలబడేది. చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా 2-3 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు ఎలక్టరల్ రోల్ గురించి. సో తప్పకుండా వాటి గురించి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ జరిగే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలుపుకోండి. విజయవాడ పాత బస్తీలో పటిష్టవంతమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన చెట్లను నివారించాలని ఆయన అన్నారు. నగరంలోని 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు వాటర్ ట్యాంక్ వీధులని వెంపాడ గుర్రమ్మ ఇల్లు ఇంటి పైభాగంలో ఉన్న పెద్ద వేప చెట్టు విరిగి గుర్రమ్మ ఇంటిపై పడి ఇల్లు మొత్తం ధ్వంసమైంది. ఈ ఇల్లు ఇటీవలే 6 నెలల క్రితం నిర్మాణం చేపట్టడం జరిగింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైన వీరిని ఆర్థికంగా ఆదుకోవాలని నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. తరచూ ఇటువంటి వర్షాలు పడిన సందర్భంలో నష్టాల నివారణకు కొండ ప్రాంతంలో పటిష్టవంతమైన రిటైనింగ్ వాల్స్, మెస్లు ఏర్పాటు చేయాలన్నారు. మానులై ఉన్న చెట్టులను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. కోటేశ్వరరావుతో పాటు బోర రామకృష్ణ, పిట్ట అప్పారావు, మోకా దుర్గారావు, ధనుంజయ్ కుమార్, నడుకుదుటి సూర్యనారాయణ, ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు,
శ్రీరామ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండ ప్రాంతాల్లో ప్రమాదభరితంగా ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్, చెట్లు కూలి ప్రమాదం సంభవిస్తుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి విధంలోనే ఈ రోజున పాత బస్తీలోని గోలపాలెం గట్టు 50వ డివిజన్లో డోర్ నెంబర్ 6-14/1-17 వేంపాటి గురవమ్మ గారి ఇంటి మీద వేప చెట్టు పడిపోయి మొత్తం కూడా ఇల్లంతా కూడా ధ్వంసం అయిపోయింది. రేకుల షెడ్ అంతా కూడా శిథిలావస్థలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆస్తి నష్టం జరిగింది. అదృష్టం ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇంకొక నష్టం జరగకపోవడం చాలా అదృష్టం. కాబట్టి ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, ప్రభుత్వానికి సిపిఐగా విజ్ఞప్తి చేసేది, ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని మనం పరిశీలించి తనిఖీ చేయడానికి విచ్చేసి కంటతుడుపు చర్యగా వెళ్ళిపోవటం కాదు, నిర్దిష్టమైనటువంటి పటిష్టవంతమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి గతంలోనే నగరపాలక సంస్థకి కొండ ప్రాంతాల్లో మెట్లు బాగు చేయాలి, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి, ఎక్కడైతే ప్రమాదభరితంగా ఉన్నదో అక్కడ ఐరన్ మెష్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పి కార్పొరేషన్ అధికారులకి గతంలో చెప్పి ఉన్నాం. కానీ అధికారులు ఈ రోజున అధికార పక్షం కానీ కార్పొరేషన్ కానీ ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో విజయవాడ నగరం 16 డివిజన్స్ సుమారుగా కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది. కాబట్టి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వేలాది మంది ప్రజలు వారి యొక్క ఆస్తికి, వారి యొక్క ప్రాణానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇంత కొండ చివారు పైకి వచ్చి వారి యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారంటే ఎటువంటి ఆర్థిక స్తోమత లేనందువల్లనే కొండలను ఆశ్రయించి కొండల మీద ఇల్లు వేసుకునేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇకనైనా ప్రమాదంగా ఉన్నటువంటి కార్పొరేషన్ హార్టికల్చర్ వారికి చెప్పేది, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నటువంటి వృక్షాలని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాటిని తొలగించేటటువంటి దానికోసం వాటి నుంచి ప్రమాదాలు సంభవించకుండా చూసేటట్లుగా హార్టికల్చర్ వారు చర్యలు చేపట్టాలి. మిచాంగ్ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలను అంచనా వేసి పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ మేరకు సీఎం జగనన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రైతులకు భరోసా కల్పించారు. పంట నష్ట పరిహారం చెల్లింపుతో పాటు తడిసిన రంగుమాన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. జీ కొండూరు మండలంలోని వెలగలేరు, వెల్లటూరు, మైలవరం మండలంలోని వెల్లడం గ్రామాల్లో నేలవాలిన వరి పొలాలను మైలవరం మార్కెట్ యార్డ్లో ధాన్యాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బుధవారం సందర్శించారు. భారీ వర్షాల వల్ల పంటలపై పడిన నీటిని బయటకు పంపించేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏ ఒక్క రైతు బాధపడకుండా పంట నష్టం వివరాలను ఖచ్చితంగా నివేదించాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలతో అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ముంపునకు గురవ్వడం కలిచివేస్తుందన్నారు. పంట నష్టపరిహారం చెల్లింపుతో పాటు తడిసిన రంగుమాన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. మీచాంగ్ తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. వెంటనే సంబంధిత అధికారులను రంగంలోకి దింపి రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు రాష్ట్ర పరిహారం అందజేయాలని కోరారు. రంగు మారిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, తీవ్రంగా నష్టపోయిన వరి రైతులను చూస్తుంటే ఎంతో వేదన కలుగుతుందని అన్నారు. నందిగామ మండల పరిధిలోని కమ్మవారిపాలెం, రామిరెడ్డిపల్లి గ్రామాల్లో వరి, మిరప పంటలను స్థానిక సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రైతులు తమ పంటలను కోల్పోవాల్సి వచ్చిందని, వెంటనే సంబంధిత అధికారులను రంగంలోకి దింపి రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు రాష్ట్ర పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను ప్రభావంతో రైతు ఆవేదన అంతుపట్టలేనిదని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని రైతులకు నష్టపరిహారం అందించే వరకు సిపిఐ రైతులకు అండగా నిలుస్తోందని అన్నారు. వరి పంటకు 50,000 రూపాయలు, ప్రతి పంటకు 75,000 రూపాయలు, మిర్చి పంటకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని సుమారు 9 ఎకరాల్లో వరి నేల ములిగిందని,
13,000 ఎకరాలు ప్రతి రైతులు తీవ్రంగా నష్టపోయారని, 16,000 ఎకరాలు మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. సిపిఐ చేస్తున్న రైతు పోరాట దీక్షలకు రైతుల నుండి మద్దతు రోజుకు పెరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘం నాయకులు మల్నిడు యలమందరావు, నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, సహాయ కార్యదర్శి కట్టా చామంతి, పట్టణ కార్యదర్శి వేముల వీరయ్య, మండల కార్యదర్శి మన్నెం హనుమంతరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులకు ఉరివేసినట్లయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా నందిగామ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో, లక్షలాది ఎకరాల్లో ఇవాళ పంటల ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో వెంటనే ఈ సందర్భంగా డిమాండ్ చేసేటువంటిది మేము వరి పంట నష్టపరిహారం చెల్లించాలి 50,000 రూపాయలు. అలాగే వాణిజ్య పంటలకి 75,000 రూపాయలు, అట్లాగే ఉద్యానవన పంటలకి 1,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ప్రత్యేకించి ఈ రోజున పంట నష్టాన్ని అంచనా వేయటానికి ప్రభుత్వం ఎన్యూమరేట్ చేయాలి, పరిశీలించాలి. పంట నష్టాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా రైతుకు నష్టపరిహారాన్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇప్పటికే ఇంతకుముందు అతివృష్టి, ఇంతకుముందు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. కాబట్టి అనావృష్టితోటి కరువుకి లోనై సాగులేకలు లేనటువంటి పరిస్థితి ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం వలన పూర్తిగా రైతు నిండా మునిగినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కూడా వెంటనే పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏ అయితే రుణాలు ఉన్నాయో పంట రుణాలు బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలని వెంటనే మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగే రైతు యొక్క సమస్యని రైతు మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వేలాది ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు సర్వం నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుకు ఉపశమనం కలిగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ రోజున నందిగామ నియోజకవర్గ ప్రాంతంలో కమ్మవారిపాలెం, అలాగే ఇతర రామిరెడ్డిపల్లి, ఇతర గ్రామాల్లో కూడా సిపిఐ రైతు సంఘంగా పర్యటిస్తున్నాము. ఈ సందర్భంగా రైతుకు న్యాయం చేయాలని చెప్పి జగన్ ప్రభుత్వం వెంటనే తక్షణమే ఉపశమనాన్ని కలిగించేటువంటి విధంగా తక్షణమే అంచనా వేసి పంటను కొనుగోలు చేసి పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. తుఫాను వల్ల తమ పంట పొలాలు నీటిపాలయ్యాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. నోటికాడికి వచ్చిన కూడు నేలపాలు అయిందంటూ వాపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిచాంగ్ తుఫాన్ వల్ల మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, సడక్ రోడ్, జూపుడి, తుమ్మలపాలెం, గుంటుపల్లి, ఇలప్రోలు గ్రామంలో ఉన్న వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు నీట మునిగాయి. నీట మునిగిన పంటను చూపిస్తూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. నోటికాడికి వచ్చిన కూడు నేలపాలు అయిందంటూ వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటలు చేతికొచ్చే సమయానికి తుఫాను వచ్చి పంటలు దెబ్బతిన్నాయని, తాము పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. చేతికి వచ్చిన పంట నేలపాలైందని, పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని, తుఫాను వల్ల రైతులను నష్టాల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు క్రింది స్థాయికి పంటల పరిశీలనకు వెళ్లాలని, నిష్పక్షపాతంగా ఎమన్యూరేషన్ చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనకదుర్గా నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దుర్గమ్మను దర్శించుకున్న సీఎం. సీఎం క్యాంపు కార్యాలయాలను విశాఖకు తరలించడంపై హైకోర్టులో పిటిషన్. విచారణను వచ్చే శుక్రవారంకి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో సర్వం కోల్పోయిన రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలని డిమాండ్ చేసిన తెలుగు రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.